అయితే ఇక్కడ టీవీకే విజయ్‌కి ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటి అనంటే, తను ఒక 5 అడుగుల దూరంలో మాత్రమే అవును. ఉన్నాడు అవును. అధికారానికి. అవును. ఆ 5 శాసనసభ స్థానాల మెజార్టీని సాధించడం పెద్ద కష్టమైనటువంటి విషయం కాదు. రైట్. ఈ పార్టీలేవి మద్దతు ఇవ్వకపోయినా రైట్. జరిగేటటువంటి లాలూచి పరిణామాలుంటాయి. అవును. లాలూచి అవును. పరిణామాలంటే ఇప్పటికే వస్తున్నటువంటి వార్తలేందంటే, ఏఐడీఎంకే పార్టీలో అనేక మంది శాసనసభ్యులు టీవీకేకి మద్దతు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉంది. అవును. ఒకవేళ ఆ పార్టీ రిజిడ్‌గా ఉండి మద్దతు ఇవ్వకపోతే, ఆ పార్టీ నుండి శాసనసభ్యులు బయటకొచ్చి రాజీనామా చేయటమో, లేకపోతే బయటకొచ్చి టీవీకేకి మద్దతు ఇవ్వటమో గనక జరిగితే రైట్. సింపుల్‌గా సాధారణ మెజార్టీని అవును. సాధించే అవును. అవకాశం ఉంది. రైట్. బట్ ఎట్ లాస్ట్ విజయ్ సాధారణ మెజార్టీని చేరుకోవటం పెద్ద కష్టం కాకపోవచ్చు. కానీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటానికి ముందు జరిగినటువంటి డ్రామా జరిగినటువంటి పరిణామాలు అది రైట్. ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఓ అవును. దగ్గర అవును. ఒక నిబంధన, ఇంకో దగ్గర ఇంకొక నిబంధన పాటించటానికి ఇవాళ లోక్ భవన్‌లు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారకుండా ఉంటే మంచిది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నర్‌లను అడ్డం పెట్టుకొని ఎన్నికైనటువంటి ప్రభుత్వాలను కూల్చింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ లోక్ భవన్‌లను అడ్డం పెట్టుకొని తన వ్యతిరేకమైనటువంటి పార్టీలు ఉన్న దగ్గర ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిణామాలు మనం చూసాం. గతంలో మమతా బెనర్జీని ఇబ్బంది పెట్టారు. పినరయి విజయన్‌ని ఇబ్బంది పెట్టారు. కేజ్రీవాల్‌ని ఇబ్బంది పెట్టారు. స్టాలిన్‌ని ఇబ్బంది పెట్టారు. బట్ ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయకముందే రైట్. టీవీకే విజయ్‌ని గూడా ఇబ్బందులు పెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది గవర్నర్ల వ్యవస్థకి మంచిది గాదు. ప్రజాస్వామ్యానికి మంచిది గాదు. రాజ్యాంగానికి మంచిది కాదనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఇప్పుడు గూడా ప్రజల ఒత్తిడి మేరకు తరువాత వివిధ అవును. వర్గాల నుంచి అవును. వచ్చినటువంటి ఒత్తిడి మేరకే అవును. రాజేంద్ర అర్లేకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. హ్మ్. మొదటి దశలోనే ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నాలు మంచిది కాదు. బట్ విజయ్ తనకు కావాల్సినటువంటి ఒక 5 శాసనసభ స్థానాలను కూడగట్టుకోవడం పెద్ద కష్టమైన విషయం కాదు. అక్కడ చాలా ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే మద్దతు ఇవ్వటానికి అనేక మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా రైట్. ఉన్నట్టుగా తెలుస్తుంది. హ్మ్. బట్ ఈ ప్రభుత్వము సాధారణ మెజార్టీతో ఏర్పడుతుంది. ఎంత మేరకు స్థిరత్వాన్ని కొనసాగిస్తుంది? ఎంత మేరకు మంచి పాలన అందించగలుగుతుంది? అవును. ఒక అనుభవ రాహిత్యం లేనటువంటి ఒక టీము మొట్టమొదటిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఎంత మేరకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తారనేటటువంటి ప్రశ్నలొస్తున్నాయి. 2 ద్రవిడ పార్టీలకు తీసిపోని విధంగా టీవీకే గూడా తమిళనాడు ప్రజలకి అనేక రకాల హామీలిచ్చింది. ఆ హామీలను నెరవేర్చటానికి అదనంగా 42,000 కోట్ల రూపాయలు అవసరమవుతుంది. ఇప్పటికే తమిళనాడు దేశంలోనే అత్యధిక అప్పులు చేసినటువంటి రాష్ట్రంగా నిలబడింది. బట్ ఈ 42,000 కోట్ల రూపాయలని ఎలా సమకూర్చుకుంటారు? తనిచ్చినటువంటి వాగ్దానాలను ఎలా అమల్లోకి తీసుకొస్తారు? ఎలా సుపరిపాలన ఇస్తారు? రైట్. ఎలా మంచి రైట్. పరిపాలన అందిస్తారు? ప్రభుత్వాన్ని 5 ఏళ్లు ఎలా కొనసాగిస్తారనేది కాలం నిర్ణయించాల్సినటువంటి ప్రశ్నలు. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఇక తమిళనాడులో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైపోయింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వాన్ని ఎలా నడిపించబోతున్నారు, కొత్త టీంతో ఎలా విజయ్ ముందడుగు వేయబోతున్నారు చూడాలి. సో మొత్తానికి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి సమయం ఆసనమైంది.